బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి భగీరథ్ పాక్సో కేసులో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ షురూ అయింది. భగీరథ్ ఫోన్ డేటా డిలీట్ అంశం మీద ఇప్పుడు పోలీసులు సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మొబైల్స్ ఫార్మాట్ చేసినా వదిలేది లేదంటున్నారు పోలీసులు. త్వరలోనే భగీరథ్ ఫ్రెండ్స్ మొబైల్స్, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు సీజ్ చేయబోతూ ఉన్నారు అనేది ఈ అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతుంది. సైబర్ ఎక్స్పర్ట్స్ సాయంతో డిలీటెడ్ వాట్సాప్ చాట్స్, క్లౌడ్ బ్యాకప్స్ రికవరీ చేసే అవకాశం ఉంది. ఐపీ లాక్స్, సర్వర్ డేటా బేస్ చేసుకుని సోషల్ మీడియా ఆర్కైవ్స్ని వెలికితీసే అవకాశం ఉంది. కాల్ రికార్డింగ్స్పై కూడా వాయిస్ ఎనాలిసిస్ చేయబోతున్నారు. ఇటు భగీరథ్ స్నేహితుల వాయిస్ శాంపిల్స్ను కూడా ఎఫ్ఎస్ఎల్కు పంపే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఐటీ యాక్ట్ సాక్ష్యాల ధ్వంసం కింద భగీరథ్ ఫ్రెండ్స్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది పోలీసు. టార్గెట్ ఇన్ ద సెన్స్ వాళ్ళని కూడా అంటే అన్ని కోణాలు కూడా విచారణ జరపబోతున్నారు. ఇక కాల్ డేటాను సింక్ చేసి క్రాస్ కన్ఫరంటేషన్ చేసే అవకాశం ఉంది. పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ను టేబుల్ మీద పెట్టి విచారణ చేసే అవకాశం కూడా క్లియర్గా కనిపిస్తోంది. సో ఇటువంటి క్రమంలో ఎందుకంటే హై ప్రొఫైల్ కేసుగా మాట్లాడుకుంటున్న సందర్భం కాబట్టి ఇటువంటి కేసెస్లో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఇప్పటికి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ ఈ టెక్నికల్ విషయాలకు వచ్చినప్పుడు అసలు ఈ ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, గ్యాడ్జెట్స్ వీటిలో ఇన్ఫర్మేషన్ ఎలా తీయడం జరుగుతుంది? ఒకవేళ డిలీట్ చేస్తే వాటిని రికవర్ చేసే అవకాశం ఉంటుందా? టోటల్గా అంటే ఇటువంటి కేసెస్కి వచ్చినప్పుడు గ్యాడ్జెట్స్ వ్యవహారాలు కావచ్చు, డేటా రికవరీ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అండ్ ఒకవేళ డిలీట్ కావచ్చు లేకపోతే ఎవిడెన్స్ని కంప్లీట్గా క్లియర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు యాపిల్ లాంటి ఫోన్స్ లేకపోతే వాటి గ్యాడ్జెట్స్ అక్కడి నుంచి కూడా డేటాని రిట్రీవ్ చేసే అవకాశం ఉందా? డేటాని రికవర్ చేయొచ్చా? ఒకవేళ కాకపోతే ఎటువంటి సందర్భాలు ఉంటాయి? డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ కేవలం ఒక వ్యక్తే కాదు, మల్టిపుల్ పర్సన్స్ కనుక ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఏం జరిగే అవకాశం ఉంటుంది? అసలు ఏం జరుగుతుంది, ఏం జరగచ్చు? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ గౌడ్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. హలో శ్రీకాంత్. హాయ్, నమస్కారం. నమస్కారం శ్రీకాంత్ గారు. శ్రీకాంత్, ఇటువంటి కేసెస్కి సంబంధించి అంటే ఒకవేళ ఒక వ్యక్తికి సంబంధించి హై ప్రొఫైల్ కేసెస్ గురించి మాట్లాడుకున్నా లేకపోతే నార్మల్గా అయినా, ఫర్ సపోజ్ నాకు ఒక మొబైల్ ఉంది, నాకు ల్యాప్టాప్ ఉంది, నేను ఒక కేసులో దొరికిపోయాను అండ్ బహుశా నేను డిలీట్ చేసేసాను నా ఫోన్లోనే డేటా, నా ల్యాప్టాప్ని ఎక్కడో పెట్టేసానో తెలియదు. సో ఒక వ్యక్తికి సంబంధించి వాళ్ళకి ఎన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయని చెప్పి ఎలా తెలుసుకుంటారు? ఎందుకంటే నేను పోలీసుకి ఇచ్చినప్పుడు ఈ ఫోన్ బదులు ఇంకొక ఫోన్ ఇవ్వచ్చు కాక. సో అసలు ఎన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయని చెప్పి ఎలా తెలుసుకోవచ్చు? అసలు తెలుసుకునే అవకాశం ఉంటుందా శ్రీకాంత్? తెలుసుకోవడం ఉంటుంది సచిన్ గారు. ఫస్ట్ వచ్చేసి మొబైల్ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ లింకేజ్. సో ఫస్ట్ మొబైల్ నెంబర్ లింకేజ్లో ఏమవుతుందంటే, నార్మల్గా ఒక్క మొబైల్ ఎన్ని డివైస్లో ఎనేబుల్ చేశారండి. ఒక సిమ్ కార్డు తీసుకొని మల్టిపుల్ డివైస్, ఇఫ్ ఎక్స్ డివైస్ ఉంది, ఆ డివైస్ నుంచి మనం ఇంకో డివైస్ చేస్తున్నాము, అది అలా ట్రాక్ చేస్తారు ఫస్ట్ ప్రతి ఒక్క డివైస్ నుంచి. సో ఈ ఒక సిమ్ మల్టిపుల్ డివైస్ నుంచి పోయినప్పుడు ఎన్ని డివైస్కు మారిందో చూసి గ్యాడ్జెట్ చేస్తారు. ఓకేనా? ఇది ఫస్ట్ కాన్సెప్ట్. మొబైల్ నెంబర్ లింకేజ్ సింపుల్ థింగ్. మొబైల్ నెంబరు ఎన్ని గ్యాడ్జెట్స్ మారిందో అన్ని గ్యాడ్జెట్స్ లింక్ చేస్తారు. సెకండ్ థింగ్ వచ్చేసి ఐఎంఏ ట్రాకింగ్. ఓకే, సో ఐఎంఏ ట్రాకింగ్ లో ఏముంటుందంటే, ఇప్పుడు డివైస్ మారుస్తారు. ఓకే, రాదర్ దెన్ సిమ్స్. ఎగ్జాంపుల్, ఫస్ట్ వచ్చి మొబైల్ నెంబర్ లింకేజ్ సేమ్ డివైస్ లో మల్టిపుల్ సిమ్స్ వాడతారు. ఓకే, సేమ్ సిమ్ మల్టిపుల్ డివైస్ లో వాడతారు. ఓకేనా? ఎగ్జాంపుల్, దేర్ ఇస్ సిమ్ మల్టిపుల్ డివైస్ లో వాడతారు. సెకండ్ లో ఏంటంటే సేమ్ మొబైల్ నెంబర్ మల్టిపుల్ సిమ్స్ వాడతారు. సో బై యూజింగ్ దిస్ 2 కాన్సెప్ట్స్ ఇవి వాడతారు. ఓకే, మొబైల్ నెంబర్ గ్యాడ్జెట్స్ కనుక్కుంటారు. ఒక థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి గూగుల్ అకౌంట్స్ లింక్, ప్లస్ జీమెయిల్ అకౌంట్ లాగిన్స్, క్లౌడ్ డాటా, యాపిల్ డాటా లాగిన్స్, ఇవి ఎన్ని డివైస్ లాగిన్ అయ్యాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మీ దగ్గర మ్యాక్ బుక్ ఉంది, ఐఫోన్ ఉంది, సో మల్టిపుల్ డివైస్ దగ్గర లాగిన్ అవుతుంది, సేమ్ డివైస్ కదండి. సో అప్పుడు ఎన్ని గ్యాడ్జెట్స్ లింక్ ఉన్నాయి గూగుల్ అకౌంట్స్ అలా తీస్తారు. సో దిస్ ఆర్ ఈ 3 టైప్స్ లో మనం గ్యాడ్జెట్స్ 99% మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు, ఒక పర్సన్ దగ్గర ఎన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయని. సపోజ్ ఆ పర్సన్ డిఫరెంట్ గూగుల్ అకౌంట్స్ వాడి డిఫరెంట్ టెక్నిక్స్ వాడితే చెప్పలేము, కానీ మాక్సిమం పోలీస్ వాడేది ఇదే ప్రాసెస్. సెకండ్, ఈమెయిల్ లాగిన్, మెయిల్స్ పంపడము, ఇవన్నీ ఫార్మెట్ లో ఉంటాయి. అందులో మనం మొబైల్ డేటా ఎన్ని డివైజెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, దట్ వీ కెన్ ఐడెంటిఫై. అండ్ అనదర్ థింగ్, ఫర్ సపోజ్ మీరు అన్నట్టుగా జీమెయిల్ ఇప్పుడంటే లేటెస్ట్గా ఈ టచ్ స్క్రీన్స్ వచ్చిన తర్వాత జీమెయిల్ అకౌంట్ని కాంటాక్ట్ అవ్వడం లేకపోతే ఆ కమ్యూనికేషన్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత మనం యాక్సెస్ పొందగలుగుతున్నాం. బట్ వాట్ అబౌట్ ఒక నార్మల్ ఫోన్స్ ఉంటూ ఉంటాయి, లైక్ కీప్యాడ్ ఫోన్స్ అంటూ ఉంటాయి మన వాడుక భాషలో, వాటితో కమ్యూనికేట్ చేస్తే దొరుకుతుందా, సాధ్యమవుతుందా? సో దానితో కనుక అక్కడ డాటా ఏమీ ఉండదు మనకు. కీప్యాడ్ మొబైల్స్ లో మనం ట్రై దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అదొకటే ఆప్షన్. సో ట్రైలో ఎన్ని డేటా స్టోర్ కాదు.
అండ్ దే విల్ బి ఇంకో డేటా ఏముండదు మొబైల్ నెంబర్ అందులో అంటే వాయిస్ కాల్స్ ఉంటూ ఉంటాయి కదా బహుశా, వాటిని రిట్రీవ్ చేసుకోవచ్చు ఇక్కడ. వాయిస్ కాల్స్ రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకే. సో డివైస్ వాడి దాంతో పాటు వాళ్ళు ట్రై దగ్గరికి వెళ్తారు డైరెక్ట్లీ. లా ఎన్ఫోర్స్మెంట్ 6 months కోసం ట్రై డేటా సేవ్ చేసి పెడుతుంది. సో మీరు ఇప్పుడు ఒక ఫోన్ కాల్లో మాట్లాడితే ఐ థింక్ 6 months 180 days ప్రతి ఒక్క డేటా స్టోర్ అయి ఉంటుంది నార్మల్గా, ప్రతి ఒక్క కాల్ స్టోరేజ్. ఓకేనా, ఓకే. అది ట్రే యొక్క ఐ థింక్ రూల్ అది. సో ఆ 180 days లో ఇప్పుడు ఇది ఉంది కాబట్టి 180 days బ్యాక్ ఉంటే డేటా తీసుకురావచ్చు ఇఫ్ యూజింగ్ స్మాల్ ఫోన్స్, కీప్యాడ్ ఫోన్స్. సెకండ్ అందులో వాయిస్ కాల్స్ ఉంటుంది కానీ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఐడియా అది ఎంత ట్రేస్ చేస్తుందో. ఐ డోంట్ థింక్ ఇట్ వోంట్ గెట్ సో మచ్ ఇన్ఫర్మేషన్. చాలా ఇన్ఫర్మేషన్ రాదనుకుంటున్నాను కీప్యాడ్ మొబైల్స్లో. ఓన్లీ టవర్స్ లొకేషన్స్, మూమెంట్ లొకేషన్, కాల్స్ ఎవరికి కాల్ చేశారు, ఎవరు కాల్ బ్యాక్ చేశారు అని ఉంటుంది. ఏం మాట్లాడారో ట్రై ద్వారా వాయిస్ కాల్ తెలుసుకోవచ్చు. ఇంకేం డేటా ఉండదు కదా వాళ్ళ దగ్గర. అవును. ఓకే, ఇక్కడ డేటా గురించి మాట్లాడుకుంటే మొబైల్ నుంచి ఫర్ సపోజ్ మీకు నాకు మధ్య కమ్యూనికేషన్ జరిగినప్పుడు వాట్సాప్ కావచ్చు, లేకపోతే ఈ మధ్య సిగ్నల్ లాంటి యాప్స్, అంటే లైక్ కొంచెం సెక్యూరిటీ ఎన్క్రిప్షన్ ఎక్కువగా ఉన్నవి, అటువంటి యాప్స్ కూడా వాడుతున్నారు. సో దట్ అది మీకు నాకు తప్ప మూడో వ్యక్తికి తెలియదు. సో ఇటువంటి జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పే ప్రయత్నం అది. ఇటువంటి ఛాన్సెస్లో డేటా రిట్రీవ్ అవుతుందా? వాట్సాప్ అంటే అవుతుంది అంటూ ఉంటారు, అవ్వదంటూ ఉంటారు. ఒక్కసారి వీటి గురించి చెప్తారా? అంటే డేటాని మనం తిరిగి పొందగలమా ఈ ఫోన్ డిలీట్ అంటే గ్యాడ్జెట్స్లో డిలీట్ చేస్తే? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మన డేటా ఎలా స్టోర్ అవుతుందో ఫస్ట్ అది డిస్కస్ చేద్దామండి ప్లీజ్. సో సపోజ్ ఒక వైట్ పేపర్ తీసుకోండి. మీరు వైట్ పేపర్లో ఒక డేటా రాయండి పెన్సిల్తో. ఓకే, దాన్ని ఎరేజర్తో క్లీన్ చేసేయండి. మళ్ళీ ఆ డేటా ఫిల్ చేయండి. ఓకే, మళ్ళీ ఆ డేటాని ఫిల్ చేయండి. అప్పుడు డేటా ఓవర్ రైట్ అవుతుంది. సో సపోజ్ ఇప్పుడు మీరు ఒక వాట్సాప్లో మెసేజ్ పంపించేసి స్టోర్ చేసి డిలీట్ చేస్తాను, ఆటోమేటిక్గా డిలీట్ అవ్వదు. మీకు డిలీట్ అనిపిస్తుంది, ఆ స్పేస్లో ఆ డేటా ఉంటుంది బ్యాక్ ఎండ్లో. ఫ్రంట్ ఎండ్లో మీకు ఆ డేటా డిలీట్ అంటే అనిపిస్తుంది. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ 64 GB డేటా మీ దగ్గర ఉంది నార్మల్గా, 64 GB డేటాలో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ 1 GB డేటా ఫిల్ చేశారు. ఓకేనా, 1 GB డేటా ఫిల్ చేసి డిలీట్ చేశారు. మళ్ళీ 1 GB డేటా మొబైల్లో వేసేసరికి అది ఆ 1 GBకి వెళ్ళదండి. మిగతా 64 GB ఉంటుంది కదా, 63 GB, ఆ డేటా ఫిల్ అయిన తర్వాత ఈ డేటాకి వస్తుంది. సో ఇప్పుడు ఆ డేటా ఫిల్ అయ్యి ఓవర్ రైట్ అయితే నార్మల్గా డేటా రికవరీ కాదు. సో ఎగ్జాంపుల్ 64 GB డేటాలో మీరు 5 GB డిలీట్ చేశారు, మళ్ళీ ఇంకా డేటా 5 GB అప్లోడ్ చేశారు. అప్పుడు ఆ 5 GB డేటా ఓవర్ రైట్ కాదు. ఒకవేళ డేటా ఓవర్ రైట్ అయితే రికవరీ కాదు, డేటా ఓవర్ రైట్ కాకపోతే రికవర్ అయింది. సో సేమ్ థింగ్, మీరు పేపర్లో ఒక 4-5 times ఒకటే లైన్ మీద రాస్తే ఎరేజర్తో క్లీన్ చేస్తే మీకు డేటా కనపడదు. సో సేమ్ థింగ్ అదే బ్యాక్గ్రౌండ్ డిస్క్లో అవుతుంది, సేమ్ కాన్సెప్ట్. ఓకేనా, సో ఇది డేటా స్టోరేజ్ ప్రాసెస్. ఇప్పుడు రికవరీకి వచ్చేస్తే లాజికల్ రికవరీ అని ఒకటి ఉంటుంది, డిలీటెడ్ డేటా రికవరీ అని ఒకటి ఉంది, బ్యాకప్ అండ్ క్లౌడ్ రికవరీ అని ఇంకోటి ఉంది, ఫిజికల్ అండ్ చిప్ లెవెల్ రికవరీ అని. సో ఇప్పుడు లాజికల్ రికవరీ అంటే మన మొబైల్లో డేటా ఉంది కానీ ఇడన్ దగ్గర ఉంది, మనకు తెలియదు నార్మల్ ఎక్కడ ఉంది, అది లాజికల్ రికవరీ. ఓకే, అది లాజికల్ రికవరీ చేస్తారు. సెకండ్ వచ్చేసి డిలీటెడ్ డేటా రికవరీ. మన మొబైల్ డేటా డిలీట్ చేస్తే అండ్ ఓవర్ రైట్ కాని డేటా. ఇప్పుడు ఎగ్జాంపుల్ డేటా డిలీట్ అయింది, ఓవర్ రైట్ కాలేదు, 100% రికవరీ ఛాన్సెస్ ఉంటాయి ఏ మొబైల్లో అయినా. సో ఒకవేళ ఓవర్ రైట్ అయితే వీ కాంట్ సే ఎంత డేటా రికవర్ అవుతుంది, కానీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కానీ రికవర్ కాదని చెప్పలేము. మనకు మెటా డేటాను ఎక్స్ఎం ఏదో ఒక డేటా మనకు దొరుకుతుంది నార్మల్గా బ్యాక్ ఎండ్లో మల్టిపుల్ టూల్స్ వాడబట్టి. సో బ్యాకప్ క్లౌడ్ రికవరీ అంటే మన దగ్గర బ్యాకప్ ఉన్న డేటా క్లౌడ్ రికవరీ, మన క్లౌడ్ ఉన్న డేటా రికవరీ చేసుకోవడం. ఫోర్త్ వచ్చి ఫిజికల్ అండ్ చిప్ లెవెల్. ఇప్పుడు ఈ డివైస్ మొత్తం బ్రేక్ అయ్యి డ్యామేజ్ అయినప్పుడు ఇది వాడతారు. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ఫారెన్సిక్ టూల్ వాడతారండి. సో ఇప్పుడు వచ్చేసి డిలీటెడ్ డేటా రికవర్ కావడానికి ఛాన్సెస్ ఈజీగా ఉన్నాయి డేటా రికవర్ చేయడానికి. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే డిలీటెడ్ డేటా రికవరీలో కూడా ఇప్పుడు కొత్త మోడర్న్ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి కదా, ఐ సెక్యూరిటీ అండ్ వచ్చాయి. అందులో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి ఎంక్రిప్టెడ్ డేటా. సో ఇప్పుడు ఎంక్రిప్టెడ్ డేటా కాన్సెప్ట్ ఏంది, మీకు ఐఎండ్ మొబైల్స్లో ఏముంటుందంటే డేటా ఉంటుంది కానీ రికవర్ చేసినా మీరు రీడబుల్ చేయలేరు. ఎందుకంటే దానికి ఒక కీ పెడతారు, ఆ కీ ఉంటేనే రికవర్ వీ కెన్ రీడ్ ఇట్, చదవచ్చు, చూడొచ్చు. సో ఇది కొత్త కాన్సెప్ట్ మోడర్న్ స్మార్ట్ ఫోన్స్ నార్మల్గా ఉంటుంది ఇది. సెకండ్ వచ్చేసి ఆటోమేటిక్ స్టోరేజ్ క్లీనప్ అని, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, ఇది ఏంటంటే ఆటోమేటిక్గా డేటా డిలీట్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి పర్మనెంట్ డేటా డిలీట్ చేస్తుంది. అప్పుడు ఇంపాసిబుల్ టు రికవర్.
కానీ మన అడ్వాన్స్ టూల్స్ వాడే నార్మల్గా అడ్వాన్స్ టూల్ వాడితే మెటా డాటా రావడానికి ఛాన్స్ ఉంటుంది. వి కాంట్ సే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ దట్ డాటా. ఓకే, సో దీనికి వాడే టూల్స్ వచ్చేసి మ్యాక్సిమం ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్స్లో యూఈఎఫ్డి టూల్ అని వాడతారు. సెలబ్రేట్ యూఎఫ్డి అంటారు. సెకండ్ వచ్చేసి ఎన్కేఎస్. ఓకే, అంటే బహుశా టూల్స్ గురించి మనం స్కిప్ చేసే ప్రయత్నం చేయొచ్చు, ఎందుకంటే బహుశా అది ఓకే, హోప్ యూ గాట్ మై పాయింట్. సో ఎగ్జాక్ట్లీ, సో అక్కడి నుంచి అంటే వాళ్ళు యూస్ చేసే టూల్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవచ్చు. బట్ ఫర్ ఎ టైం బీయింగ్ అది పక్కన పెడితే, అంటే ఇక్కడ ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతాయంటే యాపిల్ లాంటివి ఉంటాయి. యాపిల్లో బేసికల్గా మనం యాపిల్ గ్యాడ్జెట్స్ వాడేది ఎందుకంటే సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ మూడో వ్యక్తికి వెళ్ళదు అనేది మేజర్గా యాపిల్ గ్యాడ్జెట్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ దట్ టు హై ప్రొఫైల్ కావచ్చు ఎవరైనా. సో ఇక్కడ ఒకవేళ కనుక అంటే ఫర్ సపోజ్ ఒక యాపిల్ యూజర్ తన గ్యాడ్జెట్స్లో ఉన్న డేటాని డిలీట్ చేసేస్తే వీ విల్ గెట్ బ్యాక్ దట్ ఇన్ఫర్మేషన్. ఇస్ ఇట్ సో? దొరికే అవకాశం ఉంటుందా? వాటిని రిట్రీవ్ చేయొచ్చా? 100%. ఇప్పుడు డేటా ఓవర్ రిటర్న్ కాకపోతే 100% వీ కెన్ రికవర్ ద డేటా. సో ఇట్ థర్డ్ పార్టీ ఎంక్రిప్షన్ అంటే మూడో వ్యక్తి చూడలేడు, కానీ మన మొబైల్లో మనం చూడగలుగుతాం కదా. మన స్పేస్లో మన డేటా డిలీట్ ఉంటుంది కదా నార్మల్గా. బేసిక్గా ఆ డేటా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు బేసిక్గా. ఓకే, బ్యాక్ ఎండ్ లో థర్డ్ పర్సన్ చూడ. సెకండ్ వచ్చేసి ఇప్పుడు జీమెయిల్ ఉంది నార్మల్గా. ఇప్పుడన్నా జీమెయిల్ డిలీట్ చేస్తారు నార్మల్గా, కానీ ఆ ఈమెయిల్ టైల్స్ పట్టుకొని మనము లా ఎన్ఫోర్స్మెంట్ వెళ్ళి మనం టికెట్ రేజ్ చేసి జీమెయిల్ వాళ్ళతో మాట్లాడితే ఆ మెయిల్స్ బ్యాక్ వచ్చేస్తాయి, ఏ డేటా ఏ మెయిల్స్ వెళ్ళావని. ఓకే, సో వీ కెన్ గెట్ దట్ డేటా ఆల్సో. ఇప్పుడు ఐఫోన్ ఇట్స్ సెక్యూర్, ఇట్ ఇస్ వెరీ సెక్యూర్. ఓకే, ఇట్స్ సెక్యూర్ అనుకుందాం నార్మల్గా, కానీ మీ మొబైల్ ఉన్న డేటా మీరు రికవర్ చేసుకోగలుగుతారు. ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. థర్డ్ పర్సన్ చూడండి, మనం చూడగలుగుతాం కదా మన డేటా. అంటే ఇక్కడ ఫర్ సపోజ్ నాది ఒక యాపిల్ ఫోన్ అనుకుందాం. నా యాపిల్ ఫోన్లో సమ్ ఏదో ఒక డేటా ఉంది. ఈ డేటాకి సంబంధించి నేను మొత్తం డిలీట్ చేసేసాను. సో డిలీట్ చేసేసి నేను పక్కన పెట్టేశాను. సో నేను ప్రొడ్యూస్ చేశాను లా ఏజెన్సీస్ కావచ్చు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ముందు. సో డిలీట్ అయిపోయింది కాబట్టి నేనేమనుకుంటాను, మొత్తం డిలీట్ అయిపోయింది, ఇక ఎవిడెన్స్ ఏ ఉండదని చెప్పి. ఇజ్ ఇట్ పాసిబుల్? అంటే ఇప్పుడు మొబైల్ అంటే జీమెయిల్ ఎన్క్రిప్షన్స్ ఏమో ఉంటాయి అండ్ ల్యాప్టాప్కి వచ్చినప్పుడు అంత పర్టికులర్గా కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అంత పర్టికులర్గా ఏం అడగవు. సో అటువంటి సందర్భంలో ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇక్కడంటే జీమెయిల్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి పోనీ సంవాట్ అనుకోవచ్చు. బట్ యాపిల్ ఐ థింక్ సో అంత కన్సర్న్ ఉండదేమో, అంటే డేటా సంబంధించి. ఎలా ఉంటుంది ఈ లైక్ యాపిల్కి సంబంధించి ల్యాప్టాప్లో కావచ్చు, లైక్ మొబైల్ ఫోన్స్లో కావచ్చు? ఎలా అయినా ఇట్ ఇస్ బ్యాక్ ఎండ్, ఇట్ ఇస్ హార్డ్ డిస్క్. ఓకే, బ్యాక్ ఎండ్ మీరు మొబైల్ తీసుకోండి, హార్డ్ డిస్క్ లో మీరు డేటా స్టోర్ చేస్తున్నారు. ఓకే, ఆ డేటా ఎంత వరకు ఓవర్ రైట్ కాదు అంతవరకు 100% రికవరీ చేయొచ్చు. ఇప్పుడు ఓవర్ రైట్ పర్సెంటేజ్ బట్టి రికవరీ పర్సెంటేజ్ తగ్గుద్ది అండ్ టూల్ వాడే విధానం పెరుగుద్ది. ఎగ్జాంపుల్ 100% ఓవర్ రైట్ అడిగితే మనకు మెటా డేటా రావచ్చు, 100% డేటా రాకపోవచ్చు. 70% ఓవర్ రైట్ అయితే 30% డేటా రావచ్చు మనకు. సో ఇట్ డిపెండ్స్ ఏ టూల్ వాడుతున్నారు, ఎలా అవుట్ టు గెటింగ్ దట్ ఫుల్ డేటా. సో డేటా రాకపోవడం అని ఒక్కొక్క రీజన్, ఓవర్ రైట్ కావడం తప్ప మిగతా ఆప్షన్స్ మీకు చెప్పాను కదా. ఆటోమేటిక్ స్టోరేజ్ క్లీనప్ అని అదొకటి ఉంది. దాంతో మెటా డేటా తీసుకోవచ్చు బ్యాక్ ఎండ్, లాగ్స్ ఏది డిలీట్ చేశారని. సో ఇప్పుడు డేటా డిలీట్ చేశారని చెప్పారు కదా, ఇది కూడా మెటా డేటా ద్వారా తెలుస్తుంది డేటా డిలీట్ చేశారని చెప్పి అనలైజ్ చేసేటప్పుడు. సో ఏ డివైస్ అయినా, వెదర్ ఇట్ ఇస్ అ విండోస్, ల్యాప్టాప్, ఐఫోన్, మ్యాక్బుక్, బ్యాక్ ఎండ్ ఒక హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ లో డేటా స్టోర్ చేస్తున్నారు మీరు సింపుల్ గా. ఆ డేటాలో మీరు డిలీట్ చేసినప్పుడు ఆ స్పేస్ మీరు ఒక ఫోన్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక ఫోటో తీసి నార్మల్ డిలీట్ చేశారు. మీ ఐస్ కు మనకు కనిపిస్తున్న ఆ ఫోటో డిలీట్ అయినట్టు, బ్యాక్గ్రౌండ్ ఆ ఫోటో డిలీట్ కాలేదు, ఆ స్పేస్ లో ఆ ఫోటో ఇంకా ఉంది. మీకు మిగతా స్పేస్ మొత్తం ఫిల్ అయ్యి వచ్చిన తర్వాత ఆ స్పేస్ లో ఇంకో ఫోటో ఫిల్ అయినప్పుడు డేటా ఓవర్ రైట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫోటో 100 MB ఉంది నార్మల్ గా, మనం ఆవిడకి వచ్చిన 50 MB డేటాని అప్లోడ్ చేసినాం. మిగతా 50 డేటా ఖచ్చితంగా మీకు అవైలబుల్ ఓవర్ రైట్ కంటే మనకు రికవర్ అవుతుంది. హౌఎవర్ మనకి 99% ఇంపాసిబుల్ అనుకున్నా మెటా డేటా అయినా మనకు దొరుకుతుంది. విల్ గెట్ సమ్ ట్రేసెస్, విల్ గెట్ సమ్ మినిమం ట్రేసెస్ మనకు వస్తున్నాయండి. అండ్ గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆల్రెడీ ఫర్ సపోజ్ నా దగ్గర ఒక గ్యాడ్జెట్ ఉంది, దాంట్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అనుకున్నాను.
దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసి లైక్ ఏ జీమెయిల్ యాక్సెస్ లేకుండా స్విచ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టాను. సో అలాంటి గ్యాడ్జెట్స్లో ఇన్ఫర్మేషన్ని దొరుకుతుందా? అంటే ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? సో ఇప్పుడు డాటా మన మొబైల్ ఫోన్ మన పరిధిలో లేనప్పుడు మనం ఏం చేయలేము. ఎగ్జాంపుల్ మొబైల్ ఆఫ్ అయింది, దానికి సోర్స్ లేనప్పుడు ఆన్ అయిన తర్వాత మనము బై యూజింగ్ లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు బట్టి ఆన్ పెడతారు. ఐఎంఐ నెంబర్ ఆన్ అయినప్పుడు మొబైల్ లింక్తో చూసి చెప్పమని. కానీ మొబైల్ ఆఫ్లో పెట్టి ఐ డోంట్ థింక్. సో మేబీ ఎక్స్పర్ట్స్ ఇన్ హ్యాకింగ్ చేస్తా అంటారు కానీ ఐ డోంట్ థింక్ సో. మొబైల్ ఆఫ్లో ఉన్నప్పుడు వి కాంట్ గెట్ దట్ మొబైల్ కదా. అండ్ ఒకవేళ ఆ మొబైల్లో జీమెయిల్ ఉంది కదా, ఆ జీమెయిల్ యాక్టివిటీ ఉంటుంది. ఆ జీమెయిల్ అకౌంట్ యాక్టివిటీ మనం తెలుసుకోవచ్చు మొబైల్ ఆఫ్ అయిపోయినా సరే. ఓకే ఓకే ఓకే, అంటే బహుశా ఇక్కడ జీమెయిల్ అనేది చాలా క్లియర్గా యాక్టివ్గా పనిచేస్తుంది అయితే ఆ గూగుల్కి సంబంధించి. జీమెయిల్ ప్లస్ మీ క్లౌడ్ అకౌంట్, యాపిల్ క్లౌడ్ అకౌంట్, ఇవన్నీ డాటా క్లౌడ్ అకౌంట్ డాటా వేయడము, ఈమెయిల్ వాడడము, ఐక్లౌడ్ వాడడం, ఇవన్నీ డాటా ఇంటర్లింక్డ్ ఇంటర్నెట్ లో. సో మీరు ఒక ఐపీ అనలైజ్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ ఈ డాటా మొత్తం వెళ్ళినా సరే మీ దగ్గర ఐపీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, సో ఒకటప్పుడు ఇతని మొబైల్ నెంబర్ ఆఫ్ అయినా సరే మనము ఐఎస్పీ దగ్గరికి వెళ్ళి, ఎగ్జాంపుల్ ఎనీవన్ ఒక ఐఎస్పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి యూ కెన్ ట్రాక్ దట్ ఐపీ. ఓకే, ఐపీలో మనం అతను ఏమేమి ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను సపోజ్, నేను ఏమేమి ఎగ్జాంపుల్ ఐఎస్పీకి ఎవరికి ఇవ్వరు, అది ఓన్లీ లా ఎన్ఫోర్స్మెంట్కి ఇస్తారు పర్మిషన్. నేను కొన్ని సైట్స్కి వెళ్ళాను, కొన్ని ఈవెంట్ చేశాను, వీ కెన్ పుల్ దట్ డాటా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం అలా డాటా పుల్ చేసుకోవచ్చు అండి. ఓకే, కంక్లూషన్కి వచ్చే ప్రయత్నంలో భాగంగా శ్రీకాంత్ ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం. ఫర్ సపోజ్ మన లోకల్గా ఉన్న ల్యాబ్స్లో ఎంతవరకు కెపాసిటీ ఉంటుంది, క్యాపబిలిటీ ఉంటుంది, అండ్ ఒకవేళ మన వల్ల కాకపోతే ఏ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, సెంట్రల్ లెవెల్లో ఎటువంటి సిస్టమ్ ఉంటుంది, అండ్ దీని బియాండ్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుందా? అండ్ మీకున్న అవగాహన ప్రకారం మన దగ్గర ఉన్న సిస్టమ్ ఎలా ఉంటుంది, అండ్ లీస్ట్ కండిషన్స్లో అంటే ఏ ప్రయత్నం వరకు మనం చేస్తాం? సో నార్మల్గా మనకు తెలిసేసి స్టేట్ ఎఫ్ఎస్ఎల్, సిఎఫ్ఎస్ఎల్ ల్యాబ్స్ ఉన్నాయి మన హైదరాబాద్లో. అండ్ సిఎఫ్ఎస్ఎల్ ఈజ్ ద మోస్ట్ ఐ థింక్ సైబర్కి మన హైదరాబాద్కి చాలా మంది పంపిస్తారు. ఓకే, సో సిఎఫ్ఎస్ఎల్లో డాటా టూల్స్ ఉంటాయి నార్మల్, ఇవన్నీ ఎఫ్ఎస్ఎల్ కూడా టూల్స్ ఉంటాయి. సో ఇఫ్ ఎఫ్ఎస్ఎల్లో రికవర్ కాకపోతే ఐ థింక్ సిఎఫ్ఎస్ఎల్కి పంపిస్తారేమో. సో ఆ ప్రాసెస్ కరెక్ట్గా తెలియదు కానీ ఫస్ట్ స్టేట్ ఎఫ్ఎస్ఎల్కి వెళ్తుంది అనుకుంటున్నా, తర్వాత సెంట్రల్ ఎఫ్ఎస్ఎల్కి వెళ్తుందేమో. సో వాళ్ళు ఏ ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళినా సరే టూల్స్ యూజింగ్ సేమ్ అండి. ఎక్స్పర్టీస్ ఏమైనా ఎగ్జాంపుల్ హై లెవెల్ టూల్స్ కావాలంటే మన సిఎఫ్ఎస్ఎల్ కు పంపిస్తారేమో నార్మల్గా, కానీ ఆ ఎఫ్ఎస్ఎల్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇయర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. అసలు ఇటువంటి గ్యాడ్జెట్స్కి వచ్చినప్పుడు ఎలా ఆ గ్యాడ్జెట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అంటే తీసుకునే అవకాశం ఉంటుంది, లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు విచారణ వెళ్ళే అవకాశం ఉంటుంది, దాని గురించి చెప్పే ప్రయత్నం చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. రైట్, మొత్తంగా అయితే మాత్రం ఆ డేటా రికవరీ సాధ్యమే, బట్ కొన్ని కండిషన్స్ లేకపోతే కొన్ని రెస్ట్రిక్షన్స్ వాట్ ఇట్ మేబీ అవి అయితే కొన్ని ఉన్నాయి, కొన్ని పరిధులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు కీలకంగా మారబోతూ ఉంది. ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్టుగా ఒకవేళ కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటే కనుక అప్పుడు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బండి భగీరథ్ పాక్సో కేసులో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ షురు అయిన నేపథ్యంలో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అన్ని కోణాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. బహుశా మనం మాట్లాడింది చాలా తక్కువ అయ్యిండొచ్చు కాక, బట్ దాంట్లో ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉంటుంది. భగీరథ్ ఫోన్ డేటా డిలీట్ అంటూ చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? మొబైల్స్ ఫార్మాట్ చేసినా వదిలేదు లేదంటున్నారు పోలీసులు. త్వరలోనే భగీరథ్ ఫ్రెండ్స్ మొబైల్స్, వాళ్ళ ల్యాప్టాప్స్, హార్డ్ డిస్క్లు కూడా సీజ్ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంటోంది. సైబర్ ఎక్స్పర్ట్స్ సాయంతో డిలీటెడ్ వాట్సాప్ చాట్స్, క్లౌడ్ బ్యాకప్స్ని రికవరీ చేయొచ్చని కూడా చర్చ ఉంది. ఐపీ లాగ్స్, సర్వర్ డేటా వీటిని బేస్ చేసుకుని సోషల్ మీడియా ఆర్కైవ్స్ని కూడా వెలికి తీసే అవకాశం ఉంది. ఇక కాల్ రికార్డింగ్స్పై వాయిస్ ఎనాలిసిస్ జరిగే అవకాశం ఉంది. భగీరథ్ స్నేహితుల వాయిస్ శాంపిల్స్ను కూడా ఎఫ్ఎస్ఎల్కు పంపించే యోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా అన్ని కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. సో చూద్దాం ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయనేది.